ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది. ఇది వాస్తవం. ఏదైనా విధానం తీసుకున్నప్పుడు దాని మీద పూర్వపరాలు, మంచి చెట్లు దాని గురించి ఆలోచన చేసుకునే కార్యక్రమం చేయాలి. బేషరతుగా మీరు వచ్చి పార్లమెంట్లో దాన్ని సపోర్ట్ చేశారు కదా. ఈ దేశానికి మనందరికీ స్వేచ్ఛ చూపించి స్వతంత్రం ఇచ్చే మహాత్మా గాంధీ గారి పేరునే మీరు తొలగించారు కదా. పేదవాడి తాలూకా ఆ అంశాన్ని ఎవరిది? మన రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు. మరి ఏమైంది మీ ఆలోచన? ఏమైంది? ఈ పేదవాడి గురించి ఆలోచన చేసి దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ విషయం మీద అడగట్లేదు? మీ బాధ్యత లేదా? చెప్తున్నారు కదా. ఒక బాధ్యత కోసమే ఇవాళ నేను పార్టీ స్థాపించాను. ఆ స్థాపించిన భాగంగా ఈ పేదవాడి తాలూకు బతుకు మీ ఎజెండాలో లేదా? ఆలోచన చేయాలా వద్దా? ఎందుకు కేంద్రాన్ని మీరు వచ్చి అడగట్లేదు? మీ సంబంధిత పోర్ట్ఫోలియోలో మీకు సంబంధించిన అంశము ఉన్నప్పుడు అది శాఖ అయితే మీది, ప్రభుత్వం అయితే మీది. ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే పేదలు అక్కర్లేదు, మీకు కూడా అక్కర్లేదు. వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ల గురించే చూస్తాడు. పేదవాడి గురించి కానీ, సామాన్యుల గురించి కానీ, మధ్యతరగతి గురించి ఎప్పుడు ఏనాడు కూడా ఆలోచన చేయడు ఆయన. వారికి ఆలోచన ఆ దృక్పథంగా రాదు. ఇవాళ మరి మీరు అందులో భాగస్వామి కదా, మీరు ప్రశ్నిస్తానంటుంటారు కదా. మెడికల్ కళాశాలను అవినీతి చేసి మెడికల్ ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళందరూ చర్య తీసుకుంటామంటే మమ్మల్ని బెదిరిస్తారా? బెదిరిస్తూ ఉంటారా మమ్మల్ని? నాకు అర్థం అట్లేదు. చూస్తున్నాను జ్యోతిష్యాలు చెప్తారు ఏమనంటే మళ్ళీ పార్టీ అధికారంలో రాదని. అధికారంలోకి వచ్చిందా, అధికారం రాలేదా, ఎవరు గెలిచారా, ఎవరు పోయారా, అవన్నీ అందరికి తెలిసిందే. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతపరంగా, సైద్ధాంతపరంగా, ఒక విధానపరంగా ఆలోచన చేసుకుని ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అదే అలా ఆ ఆలోచన కానీ, ఆ లక్షణాలు కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ విషయం కానీ రావట్లేదే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం చేసింది చూసినా అవినీతితో నిండిపోతుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు శాంతి భద్రతలు లేవు. కనీసం హాస్టల్లో పేద విద్యార్థులు చదువుకొని శుభ్రంగా భోజనం తిని, మధ్యాహ్న భోజనం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ అంశాన్ని తీసుకున్నా నిన్న మన స్పీచ్ చూసిన తర్వాత ఏమన్నా అనిపించలే. ఉక్రెయిన్లో యుద్ధం వచ్చారంట, ఇక్కడ వచ్చి యూరియా ధర పెరిగిపోయిందంట. నేను చెప్తున్న ప్రతి మాట విమర్శ అనుకుంటే మాత్రం పొరపాటు. అవగాహన చేసుకుని ఆలోచన చేసుకోండి. ఉక్రెయిన్లో వస్తే ధర పెరిగిపోతే లేదు, దానికి డిమాండ్ పెరిగి కొరత వస్తే అది ఒక ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశం అంతా రావాలి. మరి యూపీలో ఎలా దొరికింది?
బీహార్లో ఎక్కడ దొరికింది, హర్యానాలో ఎలాగో దొరికింది, మన పక్కనున్న ఒరిస్సాలో ఏ రకంగా యూరియా దొరికింది, మరి ఇక్కడ ఎందుకు దొరకలేదు? తెలంగాణ ఆంధ్రాలోనే వచ్చిందా యుక్రెయిన్ తాలూకు యుద్ధం? భారతదేశం అంతా రాలేదా? అంటే రాజకీయాలతో రాజకీయ కోణంలో ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, ఎక్సెప్ట్ ఆంధ్ర తప్ప, ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు కానీ ఎన్నికలు రాబోతున్నా అక్కడ వచ్చి పుష్కలంగా దొరుకుతుంది. ఆంధ్రాలో అడిగే రాజులు లేడు కాబట్టి రైతన్న వ్యవసాయం సొంతంగా అని నేరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఇక్కడ యూరియా దొరకట్లేదు. దానికి వచ్చి ఉక్రెయిన్లో వద్దు, ఉక్రెయిన్లో యుద్ధం రాబట్టి ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి కుంటి సాకులు చెప్తే ఎలా అబ్బా? వెళ్ళండి ఆ రాష్ట్రాలకు వెళ్ళి మీరు చూడండి, లేకపోతే మీ అధికారులు పంపించండి. ఏ రకంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నదో పరిస్థితి ప్రజలకి అడగండి. అది కాదు కదా. రాష్ట్రమంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా టీము ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం మీద పడింది కన్ను. మొత్తం ఇక్కడున్న భూములు దోచుకుతామనే ఒక ఆలోచన. రియల్ ఎస్టేట్ సంస్థలకు వచ్చి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలకంట, పబ్లిక్ ఆక్షన్లో కాకుండా 1-to-1 కంపెనీతో మాట్లాడుకుని ఎక్కడైనా సరే భూములు ఇవ్వడం అనేది ఉందండి. 99 పైసలకి, 50 లక్షలకి, ₹1,00,00,000కి, ఏంటి 50 కోట్లు 100 కోట్లు ఉన్న ఎకరం భూమిని ఈ రకంగా ఇవ్వడం ఎక్కడైనా ఉందా చెప్పండి? మన రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి? మన దేశంలో ఎక్కడైనా జరిగిందో చెప్పండి? ఏమంటే ఏం జరుగుతుందో ఇవన్నీ తిరుగుతాం, ఇవన్నీ రివ్యూ జరుగుతాయి. ఏదో అధికారం ఉంది కదా అని దోచి పెడతామంటే ప్రజాస్వామ్యంలో అది జరగదు. దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది ప్రభుత్వంలో, రాజ్యాంగంలో. ఈ రకంగా జరగవు. ఎక్కడండి ఇది? దాని గురించి మాట్లాడరు, దాని గురించి అవినీతి మాట్లాడరు. అక్కడ చూస్తే గోదావరి జిల్లాలో ఓ పక్క వచ్చి ప్యాకెట్ క్లబ్లు, సీపోర్ట్లో చూస్తే అక్రమ రవాణా, ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా లక్షల కొద్ది టన్నులు వెళ్ళిపోతాయి. అవి అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఒకేదో వైసీపీ పార్టీకి మా సానుభూతిగా ఉన్న సాక్షి ఒకటే కాదు, సాక్షి రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఈనాడు రాస్తుంది, టీవీలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. టీవీ9 ఘోషిస్తుంది, ఎన్టీవీ ఘోషిస్తుంది. ఇలా దులిపేస్తాను అంతే, ఒంటికి పట్టట్లే. పెద్ద పెద్ద మాటలు మాత్రం చెప్తారు. ఏంటిది?
అసలు ఒకటి అడుగుతున్నాను, పెద్ద ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సూటిగా అడుగుతున్నాను డిప్యూటీ సీఎం గారిని. మరి మీ ప్రభుత్వమే కదా, తప్పు చేసిన వాడు చర్య తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ కాగితం పుల్లే మాటలు ఎందుకు? నేను వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు. దేనికి? తప్పు చేసిన ఎవరైనా ఒకటే, అది మీ పార్టీ అని ఒకటే, తెలుగుదేశం అని ఒకటే, బీజేపీ అని ఒకటే, వైసీపీ అని ఒకటే. అందులో ఎంపికలు రోజు పేపర్ తీసి తిరిగేస్తే ఎక్కడో దగ్గర ఒక మానభంగం, లేకపోతే ఒక హత్య, లేకపోతే ఒక కిడ్నాపు. లేకపోతే చిన్నపిల్లలకు వచ్చి కలుషితంతో వచ్చి ఆ స్కూల్లో ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళని, లేకపోతే దానివల్ల చనిపోయారని. ఇవి పేపర్లో రోజు పత్రిక తిరిగేసామంటే ఏదో ఒక ఇష్యూ. పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా శుభ్రంగా పోనీ సగంగా ఉన్నాయనుకుంటే 2,50,000 కోట్లు ఈ 18 నెలల కాలంలో అప్పు చేశారు. ఏం చేశారంటే దానికి సమాధానం లేదు. ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు. అని నేను వాళ్ళు ముఖ్యంగా 3 ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఇద్దరికి, విద్యామంత్రి గారు మీకు తెలుసా? ఒకసారి రివ్యూ చేశారా? ఫీజు రింబర్స్మెంట్ మీరు వచ్చి కాలేజీకి చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో విద్యార్థులు. సంస్థలు కాదు ఇక్కడ ఇబ్బంది పడుతుంది. మీరు అనుకుంటున్నారు సంస్థలు వచ్చి ఇబ్బంది పడుతున్నాయని. సంస్థలు కాదు ఇబ్బంది పడుతుంది విద్యార్థులు. ఎందుకంటే సాధారణంగా వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, దాన్ని బట్టి క్వాలిటీ తగ్గిపోద్ది. దాంతోపాటు ఆరోగ్య సమస్య ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీ బకాయిల్ని మీరు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో వైద్యం కోసం వస్తున్న ఆ పేషెంట్ ఎంత బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఏ రకంగా చూస్తున్నారో ఒకసారి మీకు ఎలాగా తెలుసు కదా. ఎంక్వైరీ చేయండి. లేదు మారువేషం వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి, స్కూల్స్కి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి ఉపాధి హామీ పనులు ఎలాగవుతున్నాయో ఒకసారి మారువేషం వెళ్ళి చూడండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యామంత్రి గారు చూడండి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు. నేనేది రాజకీయంగా చెప్తున్న మాట, ఇది చేస్తే మీకు కూడా మంచిదే, మీ ప్రభుత్వానికి కూడా. ఏదైనా అసత్వం నేను చెప్తున్న టోటల్గా ఫెయిల్యూర్. ఒకవేళ దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మీకు కూడా మంచి జరుగుతుంది. ఆలోచన చేసుకోండి. అంతే గొప్పకి డాపికాయలకి పోకండి. 2,60,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పిల్లల తాలూకు, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ చేయలేదా? ఆరోగ్యశ్రీకి వచ్చి బిల్లులు చెల్లించలేదా? ఉపాధి హామీకి వచ్చి ఇవ్వలేదా? మళ్ళీ కాదు కదా, నిన్న వచ్చి సరుకులు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఏ పనులు కూడా 15th ఫైనాన్స్లో చేయడానికి వీలు లేదు. త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తాం. ఎందుకు? వాళ్ళ పదవీ కాలాలు అయిపోతున్నాయంట. అందుకని దానికి వచ్చి ఒత్తాసుకొచ్చి ఓ పత్రికలు వచ్చి అమ్మమ్మ డబ్బులు ఖర్చు పెట్టేస్తాని, ఈయన డబ్బులు ఖర్చు పెడితే యంత్రాంగం ఏమైంది? అధికార యంత్రాంగం ఏమైంది? ఒక తప్పు చేసి ఒక తప్పు జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకున్న హక్కు ప్రభుత్వానికి లేదా?
దాని గురించి మొత్తం స్టాండ్ చేసి ప్రభుత్వంలో ఉన్న పనులను ఆపేస్తారా? ఇదా గవర్నెన్స్? ఇదే ప్రభుత్వం తాలూకా విధానం నడవడి కంటే ఇదా? చెప్పండి. ఇచ్చారు లేదు, దొరకలేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీ నోటీస్కి వచ్చిందా? ఇది అసలు మీరు ఆ ఫైల్ చూసారా? ఆ సర్కులర్ ఇచ్చిన ఫైల్ని అంటే మీ అధికార యంత్రాంగం మీద మీకు నమ్మకం లేదు, మీకు లేదు, మీకు పట్టలేదు. ఎంతసేపు ఒకటే మీ విధానం. ఏ కార్యక్రమం చేస్తే దాంట్లో మాకేంటి లబ్ధి ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వంలో పెద్దలు. ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కానీ, ఎందుకంటే మాట్లాడినప్పుడు ఒకవేళ